రైట్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపుతున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు. ప్రొక్లైనమ్ అఫెండర్ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణను ఆరంభించారు. ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు. అయితే గతేడాది మార్చి 10న పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన వారిద్దరూ విచారణను ఎదుర్కోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించే దిశగా పోలీసులు ప్రారంభించిన ప్రక్రియను అడ్డుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మేరకు వారిద్దరూ తమ పాస్పోర్ట్లను రద్దు చేయొద్దంటూ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు ముందుకు సాగాలన్నా ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభాకర్ రెడ్డి అలాగే శ్రవణ్ కుమార్ ని ఇండియాకి రప్పించే దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాలను కుదుపు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ ఫోన్ల ట్యాపింగ్ కేసు దర్యాప్తు చాలా ఆసక్తికర మలుపులు అయితే తిరుగుతున్న విషయం తెలుస్తుంది. ఇక ఇప్పటికే పరారిలో ఉన్నటువంటి అంటే తప్పించుకు తిరుగుతున్నటువంటి నిందితులు పైన ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరొక ప్రయత్నం కూడా మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే వీరిని ప్రోక్లెయిమ్డ్ అఫెండర్ అంటే ప్రకటించిన నేరస్తులు అనేటట్టుగా ఈ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా పోలీసులు అయితే కార్యాచరణ సిద్ధం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపైన ఇలాంటి అంటే లీగల్ గా ఇబ్బందులు రాకుండా మొత్తానికి దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి అప్పటి స్పెషల్ బ్రాంచ్ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు అలాగే కీలక నిందితులు శ్రవణ్ రావు పేరిట ఇటు ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా గత మార్చి పంజాగుట్ట ఠాణాలో వీరిపైన కేసు అయితే నమోదైంది. వెంటనే వీరంతా ఈ కేసు నమోదు నేపథ్యంలో విదేశాలకు చెక్కేశారు. పారిపోయిన వారిద్దరిని కూడా విచారణకు ఏదైతే ఎదుర్కోకుండా తప్పించుకైతే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీరు తప్పించుకున్న తీరు చాలా వరకు చర్చలు రేపుతుంది. అంటే వీళ్ళు ఒకవేళ దొరికితే గనక మరోసారి తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల పేర్లు అయితే బయటకు పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నట్టుగా క్లియర్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా క్లియర్ గా జరిగింది. ఈ అస్త్రాన్ని అధికార పార్టీ అంటే అధికార పార్టీ పైన ప్రయోగించారు. అలాగే వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు తీసుకున్నారు, బెదిరింపులకు గురి చేశారు. చాలా వరకు దీనిపైన లాభపడ్డారు, లాభం చేకూర్చిన నేపథ్యం. సో దీనిపైన ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇక ఎవరైతే శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు వీళ్ళని ఇండియాకు రప్పించడానికి పోలీసులు అయితే విషయ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే వారిపైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసే దిశగా పోలీసులు అయితే ప్రారంభించిన ప్రక్రియను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అయితే తమ పాస్పోర్ట్ను రద్దు చేయదంటూ విదేశీ వివరాల శాఖ వద్ద దరఖాస్తు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ దర్యాప్తు ముందుకు సాగాలన్నా లేకపోతే మొత్తంగా ఈ ఒక దందాలాగా పెట్టుకున్నటువంటి ఈ పోలీసు ఈ ఫోన్ ట్యాపింగ్ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు కూడా బహిర్గతం కావాలన్నా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నా ఇవన్నీ విషయాలు విచారించాలంటే వారిద్దరు రావాల్సిందే. వారిద్దరిని తొందరగా తీసుకురావాలని అంశంపై పోలీసులు దృష్టి సారించారు. మరి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాయి ఎవరినైనా ప్రోక్లైమ్డ్ అఫెండర్ గా అదైతే ఫెడరల్ గా గుర్తించేందుకు పోలీసులు అయితే ముందుగా న్యాయస్థానం అనుమతి పొందాలి. పోలీసులది న్యాయస్థానం భావిస్తే తొలుత ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది. తర్వాత దాని ప్రస్తుతం నిందితుడి నివాస ప్రాంతాలతో పాటు బహిరంగ ప్రదేశాలు అతికిస్తారు. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్ లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఉత్తర్వు ఇచ్చిన వెంటనే ఈ 30 రోజుల్లోగా నిందితుడు న్యాయస్థానం మీద హాజరు కావాలి. రాకపోతే అప్పుడు ఆ నిందితుడిని ప్రోక్లెయిమ్డ్ అఫెండర్ గా న్యాయస్థానం గుర్తిస్తుంది. అలాంటి వారిని సాధారణ పౌరులు ఎవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించవచ్చు. అలాంటి నిందితుడిని వాళ్ళ ఆస్తుల్ని కూడా ఈ బిఎన్ఎస్ సెక్షన్ 85 కింద
పోలీసులు జప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో పోలీసులు చాలా పకడ్బందీగా పారిపోయినటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మహేందర్ రెడ్డి, మీరు ఇంతకు ముందు చెప్పినట్లు రాజకీయ నేతల ఒత్తిళ్లు కూడా ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు వారి మీద వారు రాకుండా ఇండియాకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఓవైపు జరుగుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు అనుకుంటారు? అందుకే వీళ్ళను అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసు. వీళ్ళ వల్ల ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈయన వల్ల ఒక రాజకీయంగా లబ్ధి పొందిన పార్టీ ఒక పార్టీ ఉందని ఇప్పటికీ అధికార పార్టీ చెప్తుంది. లబ్ధి చేకూర్చేలాగా వీళ్ళందరి స్పెషల్ గా వీళ్ళని రిక్రూట్ చేసిన పరిస్థితిని ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఆ గుట్టు రట్టు అవ్వాలన్నా, అదంతా కూడా బట్టబయలు అవ్వాలన్నా, ఆ ప్రజలకు తెలియాలన్నా అంటే ఎలాంటి నీచ పద్ధతిలో వీళ్ళు రాజకీయం చేశారనే విషయాలు బహిర్గతం కావాలన్నా, ఇంకా తెలంగాణ ప్రజలను ఏ పార్టీ అయితే మోసగిస్తుందో ఇవన్నీ బహిర్గతం కావాలన్నా, అలాగే దీంట్లో బడ వ్యాపారస్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి వాళ్ళ ఫోన్లు అక్రమంగా విని వాళ్ళ నుంచి ఆస్తులు రాబట్టుకోవడం, పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులు రాబట్టుకోవడం, ఇవేవైతే చేశారో వీళ్ళందరి విషయాలు బహిర్గతం కావాలంటే ఈ ఇరువురు రావాల్సిందే. వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు ఆ రకంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్న విషయం ప్రతిదీ కూడా వాళ్ళకి చేరవేస్తున్నారు. మీరు ఇక్కడికి రాకుండా ఉండేందుకు ఈ ప్రయోగాలు చేయండి, ఈ ప్రయత్నాలు చేయనట్టు ఇక్కడ ఉన్నవాటి కొంతమంది రాజకీయ నాయకులు వారి కోసం స్పెషల్ లీగల్ టీం కూడా పెట్టిందని ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా త్వరలోనే తేలనున్నాయి. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు రప్పించేలాగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కూడా సఫలీకృతం అవుతున్నాయి. త్వరలోనే ఈ పారిపోయినటువంటి ఫోన్ ట్యాపింగ్ కీలకంగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావులు అతి త్వరలో ఇండియాకు రప్పించేలాగా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఓవైపు మహేందర్ రెడ్డి చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన భుజంగరావు అలాగే రాధాకిషన్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు కూడా సమర్పించాలని, అలాగే అంటే పోలీసు దర్యాప్తును కూడా సహకరించాలి, అలాగే పాస్పోర్ట్ కూడా సమర్పించాలని కూడా ఓవైపు వాళ్ళని బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరికి బెయిల్ ఇచ్చింది, వాళ్ళ కోసం ఇంకా కట్టడి చేసేందుకు నెక్స్ట్ ఇంకా ఎవరు? అలాగే శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావేనా? అంటే దీంట్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి పోలీసుల విచారణ ఎదుర్కొన్న వారందరూ కూడా క్లియర్ గా చెప్పేశారు వారి పాత్ర ఎంత వరకు ఉంది, వాళ్ళు ఎవరు చెప్తే చేశారనేది. అంటే వాళ్ళు చాలా వరకు ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావు అంటే వీళ్ళ పేర్లు చెప్పినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. సో ప్రభాకర్ రావుకు ఈ డైరెక్షన్స్ ఎవరు ఇచ్చారు అంటే ఈ మొత్తంగా కూడా దాంట్లో ఇదివరకైతే ఇటు రాధాకిషన్ రావుకు అలాగే అడిషనల్ ఎస్పీ ఉన్నటువంటి భుజంగరావుకు బెయిల్ వచ్చి షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది. మరి అలాగే ₹2,00,000 షూరిటీతో న్యాయస్థానం షరతు విధించింది. అలాగే వ్యక్తిగతమైన పాస్పోర్ట్ కూడా సమర్పించింది. అంటే ఇప్పటికే శ్రవణ్ రావు ఇటు ప్రభాకర్ రావు పారిపోయిన విధానం చూసాం. సో వీరు కూడా పారిపోయే అవకాశం ఉంది అనేటువంటి అనుమానంతో కావచ్చు మొత్తానికి పాస్పోర్ట్ కూడా సమర్పించాలని ఇద్దరికి ధర్మాసనం క్లియర్ గా చెప్పేసింది. సో ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తిగా సహకరించాలి, ఎక్కడ కూడా సాక్ష్యాలు ప్రభావితం చేయొద్దు అన్నట్టుగా భుజంగరావు, రాధాకిషన్ రావుకు అయితే తెలంగాణ హైకోర్టు పేర్కొంటూ వాళ్ళకి బెయిల్ అయితే ఇచ్చిన పరిస్థితి. సో మరి ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ధారణలో వాళ్ళు ఆయనకి ఎవరు ఆదేశాలు ఇస్తే చేశారు, మరి ఇందులో టీం ఎంతమంది ఉన్నారు, ఈ ముఠా ఎంతమంది ఉంది అనే దాంట్లో విచారణ పోలీసులు విచారించగా దీంట్లో ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పేర్లు కూడా వచ్చాయి. శ్రవణ్ రావులు, ప్రభాకర్ రావులు దీంట్లో పారిపోయిన విధానం చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళ హస్తం ఎంత ఉంది, వీళ్ళతో ఫోన్ ట్యాపింగ్ అనేది నీచమైన పని చేయించింది ఎవరనేది. సో మొత్తానికి ఆ పారిపోయినప్పుడే వాళ్ళు ఇక్కడే అడ్మిట్ అవుతున్నారు. ఈ కేసులో వచ్చి విచారణ ఎదుర్కోకుండా తప్పించుకు తిరుగుతున్నారు కాబట్టి దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు అడ్మిట్ అయినారో తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అడ్మిట్ ఉన్న వారిని అయితే న్యాయస్థానం షరతులతో బెయిల్ అయితే ఇచ్చింది. మరి దీంట్లో ఎవరెవరు అంటే విదేశాలకు పారిపోయినటువంటి ఆ ఇరువురు నిందితులను కూడా తీసుకొస్తే పూర్తిగా ఈ విషయాలు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారానికి ఒక క్లియర్ గా ఒక సమాధానం దొరుకుతుంది. మరి వారి ఇరువురిని కూడా తీసుకొచ్చే విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. త్వరలో వాళ్ళు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత రాజకీయాల్లో తెలంగాణలో పెను మార్పులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.